డియర్ ఫ్రెండ్స్, ఇది 2007 మోడల్ వెర్నా డీజిల్ ఉండే వాళ్ళది. ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్ బెల్ట్ ఆటోమేటిక్ టెన్షన్ ఉంటుంది, అది పనిచేయక కొంచెం సౌండ్ వస్తుంది బాగా హెవీగా. అయితే మేము ఓపెన్ చేసి చూసాము. ఓపెన్ చేసి చూస్తే మాకు ఈ ఆటో టెన్షన్ అని యూనిట్ ఉంటుంది. దీని పని ఏంటంటే ఆటోమేటిక్గా ఇది బెల్ట్ లూజ్ అవుతున్న కొద్దీ మనం ఇంతకుముందు మాన్యువల్లీ టైట్ చేసేది అలా చేయవసరం లేకుండా దాంతో అదే ఈ స్ప్రింగ్ ఉంటుంది, ఇందులో ఆటోమేటిక్ స్ప్రింగ్ లోడ్తోని టైట్ చేసుకుంటూ పోతుంది. ఎంత టెన్షన్ కావాలో అంత టెన్షనే ఉంచుతుంది, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. కానీ ఆ యూనిట్లో ఈ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ బేరింగ్ పోయింది. ఈ బేరింగ్ డ్యామేజ్ కావడం వల్ల పూర్తిగా ఇది యూనిటే మార్చాలి. బయట షోరూంలో ఇది కొత్తది యూనిటే వేసుకోవాలన్నది. ఈ యూనిట్ మొత్తం ఒక 6,000-6,500 రూపాయలు ఉంటుంది. కానీ ఇది పాత మోడల్ కాబట్టి దొరకట్లేదు, అవైలబిలిటీ కూడా లేదు. అయితే కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు దీన్ని ఏదైనా ఆల్టర్నేట్ చేయమని మనం రిక్వెస్ట్ చేసిండు. ఎందుకంటే ఇది పాత మోడల్ బండి వాల్యూ తగ్గుతూ పోతుంది, కానీ దీనిలో వాడే స్పేర్ పార్ట్స్ మాత్రం కాస్ట్ అదే ఉంటుంది, వాటి కాస్ట్ తగ్గదు. ఇప్పుడు మనం వాడుకోవాలనుకోండి, మనం బాగా ఇష్టమైన ఫేవరెట్ వెహికల్ ఒకటి ఉన్నదనుకోండి, దాన్ని మనం వాడకుండా వదిలేయలేము, దాన్ని అమ్మలేము, ఏదో విధంగా దాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తాం. అందుకోసమే కస్టమరు దీన్ని ఎలా విధంగా వాడుకలో తీసుకోవాలని అనుకోండు. దీని కాస్ట్ కూడా అంత ఎక్కువ ఉంది కాబట్టి పెట్టదలుచుకోలేదు. సరే, మేము దీన్ని వేరే విధంగా తక్కువ ఖర్చుతో దీన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే ఇది మీకు ముందు వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ యూనిట్లో ప్రాబ్లం డ్యామేజ్ అయింది ఈ బేరింగ్ మాత్రమే. అయితే మేము బేరింగ్ వేరేది కొత్త తెప్పించినాం. ఆ బేరింగ్ దీనికి ఫిట్ చేసేసి దీన్ని ఫిక్స్ చేసేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మనం మొత్తం యూనిట్ మార్చుకోకుండా డ్యామేజ్ అయిన బేరింగ్ మాత్రమే మారుస్తుంది. దీనివల్ల మనకు 500 రూపీస్లో ఈ బేరింగ్ దొరుకుతుంది, ఈ పని అయిపోద్ది. ఈ మొత్తం 6,000-6,500 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు మీ వెహికల్లో ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకు తక్కువ రేటుకు ఏమైనా చేయాలనిపిస్తే మీరు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సాధ్యమైనంత వరకు తక్కువ రేట్లో దాన్ని రివర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఓన్లీ ఓల్డ్ వెహికల్స్కి ఈ విధంగా చేయడానికి వీలు పడుతుంది. కొత్త వెహికల్కి ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు.